మూడో రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉందో తెలియజేస్తారా గురుగారు? 2024 ఆగస్టు నెల 1వ తారీఖు దగ్గర నుంచి 31వ తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయో బుధ. కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. మనం చెప్పుకుంటోంది మిథున రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మిథున రాశికి బుధుడు అధిపతి. ఈ బుధుడు సౌమ్య చిత్తుడు అంటారు. సౌమ్యం అంటే చాలా ప్రశాంతంగా, ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా, విన్నా కూడా మన్ని కాదన్నట్టుగా, విననట్టుగా, మరి ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా అందరితో మరి మంచిగా ఉంటారు. అయితే ఈ బుధుడు వైశ్య జాతికి సంబంధించిన వాడు. వ్యాపారస్తుడు, వ్యాపారం చేస్తాడు, అందరికీ మేలు చేస్తాడు, దైవానికి బాగా ఖర్చు పెడతాడు. ఇవాళ దేవాలయాలు నిలబడ్డాయన్నా, ఏదైనా ధర్మకార్యాలు మాలాంటి వాళ్ళు చేసే ధర్మకార్యాలు జరగాలన్నా కనీసం కడుపు వాళ్ళ వేరే విమర్శించడం లేదు. నేను తినే ఆహారంలో కొద్ది ఒక్కదాంతోనే తినడానికి ఇష్టపడతారు. 4 రకాలు కావాలని అడగరు. ఏదన్నా వడ్డల్లో తక్కువైతే తీసుకురమ్మని అడగరు. ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా జీవనం గడుపుతారు. మంచి కార్యాలకు ఉపయోగపడతారు. సౌమ్యతలు. బుధుడు చాలా మంచివాడు. అందులో పునర్వసు నక్షత్రానికి సంబంధించిన వాడు బుధుడు. పునర్వస్వ అదితి దేవమాత ఆదిత్యమేవచ. సూర్యుడు యొక్క తల్లి అదితి, అదితికి సంబంధించినటువంటి వాడు. అటువంటి బుధుడు పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశికి వస్తుంది. పునర్వసు నక్షత్రం 3వ పాదం వరకు మిథున రాశికి వస్తుంది. మిథున కర్కాటక రాశులు రెండు కూడా ఇంచుమించుగా సమానమైనటువంటి రాశులు. కాబట్టి ఈ రాశుల్లో జన్మాంతరమైనటువంటి సంకేతం అంటారు. పూర్వజన్మలో మనం చేసింది కానీ ఎవరైతే కన్నారో వాళ్ళకి రుణపడి పుత్రులు రకాలు ఉన్నారు. రుణపుత్రులు, ప్రేమపుత్రులు, స్నేహపుత్రులు, శత్రుపుత్రులు, ఇట్లా 9 రకాల పుత్రులు ఉన్నారు. నా పుత్రుడు శత్రుపుత్రుడు. కాబట్టి ఇట్లాంటి పుత్రులు అనేక మంది ఉంటారు. కానీ ఈ బుధుడికి సంబంధించిన వాళ్ళు మంచి పుత్రులే అవుతారు. కానీ వాళ్ళు సౌమ్య చిత్తులు, మంచివాళ్ళు. కానీ వాళ్ళకు కూడా తల్లిదండ్రులు చేసిన దోషం వల్ల కానీ, అట్లా కాకుండా మరి వాళ్ళు ఈ జన్మలో చేసుకున్న దానివల్ల కానీ, ఇవన్నీ కాకుండా వీళ్ళు వివాహం కావాలంటే రాహుకేతువుల మధ్యలో శనివు కూడా 9ంట ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. వివాహం కావాల్సిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. వివాహం చేసుకునేవాళ్ళు తొందరపడి ఎట్లా పడితే అట్లా వివాహానికి తొందరపడకూడదు. జాతకాలు చూసుకోవాలి. జాతకాలు కలిసి చేయాలేవా చూచి వివాహం చేసుకోవాలి. అది కూడా పెద్దవాళ్ళ నిర్ణయంతో చేసుకోవాలి. మేము చదువుకున్నామండి, ఉద్యోగం చేస్తున్నాము, ఆ అమ్మాయి నేను ఒక చోట చేస్తున్నాము, అమ్మాయి బుద్ధి చాలా మంచిది, అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని పెద్దవాళ్ళు అగర్తించి సొంత నిర్ణయాలు చేసుకుంటే, ఈ రాశివాడు సొంత నిర్ణయంతో వివాహం చేసుకుంటే 3 నిద్రలు జరగవు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు వాళ్ళే కాదండి, ఎవరైనా సరే. ఇప్పుడు వివాహ విషయం ఎట్లా ఉందంటే, ఇదివరకు విదేశాల్లో మరి వివాహాలు ఎట్లా ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ వివాహాలు, లిమిటేషన్ వివాహాలు. 3 సంవత్సరాలు కాపురం చేయొచ్చు. 3 సంవత్సరాల్లో కన్న పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు, విడిపోతారు. ఈయన ఒకరిని చేసుకుంటాడా, ఆయన ఒకరిని చేసుకుంటాడు. అంటే మమ్మల్ని ఇట్లా అంటున్నారా అంటే ఆ రోజులు రాబోతున్నాయేమో నాకు అనుమానం. అది సహజీవనం అంటున్నారు. ఈ సహజీవనం మితిమీరినటువంటి సహజీవనం అవుతుంది. ఎందువల్లంటే వివాహ వ్యవస్థ చాలా విశేషమైంది, దాన్ని సరిగ్గా నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి వివాహ వ్యవస్థ, వివాహం చేసుకోవాలి అనుకుంటే
అన్ని విధాలు ఆలోచించాలి. మీ జాతకాలు చూసుకోవాలి. షష్టాష్టకాలు పడకూడదు, కాలసర్ప దోషాలు ఉండకూడదు, కుజ దోషాలు ఉండకూడదు. ఇట్లాంటి దోషాలను కూడా చూసుకొని వివాహం చేసుకోండి. అట్లా కాకుండా తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకొని పెద్దవాళ్ళని ఎగర్తించి తర్వాత నక్షత్ర ఫలితాలు చూసుకోవాలి. తొందరపడి చేసుకున్న తర్వాత వివాహం అయిపోతుంది. 3 రోజులు కోర్టుకు ఎక్కుతున్నారు, 10 ఏళ్ళైనా డైవర్స్ రావట్లేదు. మరి ఇట్లా సమస్య వస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ రాశి కాదు, ఈ రాశి గురించి చెబుతున్నాను, ఇది అన్ని రాశుల వాళ్ళు కూడా గ్రహించమని చెబుతున్నాను. వివాహ వ్యవస్థలో చాలా మార్పులు వస్తున్నాయి. బాగా జ్ఞానం గలవాడు, సరైనటువంటి వాళ్ళు అసలు వివాహం మానుకుందాం అనే పరిస్థితికి వస్తున్నారు. అవును గురుగారు, చాలా మంది అంటున్నారు అసలు పెళ్లి ఎందుకు అవసరం అనే పరిస్థితికి వస్తున్నారు. పెళ్ళి అవసరం అనుకుంటున్నారు. తర్వాత ఎప్పుడు కూడా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నా డబ్బులు మా అమ్మ వాళ్ళే పెట్టుకుంటా, నీ డబ్బులు మీ అమ్మ వాళ్ళే పెట్టుకో. మరి ఇద్దరిలో ఎవరు పిల్లలు కంటారు? ఆ పిల్లల గంట మాటలా? మరి ఆడమనిషి పడే బాధ ఏమన్నా తెలుస్తుందా? అందువల్ల ఎప్పుడూ కూడా స్త్రీని తల్లిగా భావించాలి, భూదేవతలాగా భావించాలి. భూమిలో ఏ విత్తనం వేస్తే ఆ మొక్క మొలుస్తుంది. మనం తినే ఆహారాలు కానీ, నీళ్లు కానీ, నిప్పు కానీ, మరి వజ్రాలు కానీ, సమస్తం విషవాయువులు కానీ, ఆయిల్స్ కానీ మొత్తం భూదేవి నుంచే వస్తున్నాయి. అట్లాగే ప్రతి జీవరాశి యొక్క స్త్రీ జన్మ నుంచే ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఉత్పత్తిని గౌరవించగలిగితే వివాహం చేసుకోండి. ఎందుకంటే ఇట్లా అంటున్నాను అనుకోబాకండి. ఎప్పుడు కూడా ఆడమనిషి కొడితే మళ్ళీ తిరగొట్టగలరా? కొట్టలేదు. నీ చెయ్యి దారి కొడితే వస్తుందా? కాదు. ఎప్పుడైనా సరే పరహరి గోడ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఏమండి మమ్మల్ని విమర్శిస్తున్నారు, మమ్మల్ని ఏదో అంటున్నారని మాత్రం అనుకోవద్దు. నా వయసు ప్రకారం మంచి జరగాలనే ఉద్దేశంతో చెబుతున్న మాటలేవి. కాబట్టి వాళ్ళు తొందరన్నా కూడా మనం శాంతం వహించాలి. శాంతం వహించి భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలంటే 2 చేతులు ఒక చేతికి చేయగలిగితే శబ్దం వస్తుంది. అవును, ఒక చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. ఇద్దరిలో ఒకళ్ళు తొందర ఉంటే ఒకళ్ళు తొందర తగ్గించుకుంటే వివాహ వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి ఎందుకంటే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ఆఫీసర్స్ ఉన్నారు, మరి ఈమె ఆఫీసర్ అయితే గుమస్తా పక్కన కూర్చోవాల్సి వస్తుంది. మరి నా పెళ్ళం పక్కన వాడేవాడు కూర్చుంటానికి అంటున్నారు. ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల్ని మొత్తం తగ్గించుకొని అందరూ కూడా సుఖంగా బతకాలి అంటే ఈ రాశి ప్రత్యేకించి చెబుతున్నారు, మిగతా రాశి వాళ్ళు కూడా దీన్ని అన్వయంగా తీసుకోండి. వివాహ వ్యవస్థలో మంచి మార్పులు తీసుకురండి, అందరం బాగుంటాం. మరి భార్యాభర్త బండికి 2 చక్రాలు. ఈ 2 చక్రాలు ఒక చక్రం పని చేయకపోతే బండి నడవదు. కానీ 2 ఎడ్ల బండికి ఏం చేస్తారంటే ఒకటే ఎద్దుని కాది ఒక పక్కకి లాగి ఒక ఎద్దుకే కడితే ఆ ఎద్దు ఒకటే లాగుతుంది 2 చక్రాల బండిని. ఆ విధంగా ఎద్దు పురుషత్వం కలిగింది. అటువంటి పురుషులు కావాలి. అటువంటి పురుషులు అయితే అన్నీ బాగానే ఉంటాయి. మరి అది బాగా గుర్తుంచుకొని దీన్ని జాగ్రత్త వహించండి. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే శుక్రుడు తర్వాత ఒక్క గ్రహం కూడా బాగాలేదు, శుక్రుడు తప్పితే 8 గ్రహాలు బాగాలేవు. కాబట్టి వీళ్ళు జాగ్రత్త వహించండి. మీ జాతకం చెప్పించుకోండి, మీ జాతకం చూపించుకోండి, జాగ్రత్త పడండి. స్వస్తి. నమస్తే గురుగారు.